ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు గార్డెన్. రోజు మీకు మల్లె మొక్క గురించి చూపిస్తున్నాను. మొక్కకి చెట్టు నిండా ప్రతి కొమ్మకి పూలు రావాలి అంటే ఉన్నారా, ఈ మొక్క ఒక డబ్బాలో అయితే పెట్టాను అన్నమాట. నేను ఏ ఫెర్టిలైజర్స్ అయితే ఇస్తున్నానో పూలు ఎక్కువ రావటానికి అనేది ఈ వీడియోలో చూద్దాము. పువ్వులు పూయని మల్లె మొక్కకి చెప్పే ఫెర్టిలైజర్స్ని తప్పకుండా ఇచ్చి చూడండి, అయితే చక్కగా పూసేస్తుందన్నమాట. ఈ టిప్ పాటించండి, మీ మల్లె మొక్కకి తప్పకుండా పూలు అనేవి వచ్చేస్తాయి. నెలలో ఉన్న 3 చెట్లు అయితే పూలు పూయట్లేదండి, అస్సలు అయితే పూయలేదన్నమాట. మొత్తం ఆకులన్నిటినీ దూసేసి కింద మట్టిని కూడా గుల్లగా చేసేసాను అనమాట. ఈ బాటిల్లో ఉన్న మొక్కకి కూడా ఆకు మొత్తాన్ని దూసేసి మట్టిని అయితే లూజ్ చేసేసాను అనమాట. ఇళ్ళ దగ్గర అయితే గుల్లగా చేసేయాలి. మట్టి అయితే ఇలా పొడిగా అయితే ఉండాలన్నమాట. చూసారా ఎలా ఉందో పొడిగా మట్టి. ఆకులను అయితే తీసేసాక 2-3 రోజులు అయితే మొక్కకు అసలు నీళ్ళే ఇవ్వకూడదు. ఏం చేయాలంటే ఇది పటిక అండి, అంటే పటిక కిరాణా షాపుల్లో వాటిల్లో అమ్ముతుందన్నమాట. పటికి బెల్లం అయితే కాదనమాట. ఈ పటికని మెత్తగా అయితే పొడిలాగా చేసేసుకోవాలన్నమాట. ఇలా ఇది యూరియా అనమాట. యూరియా అంటే డిఏపి. ఈ డిఏపి గుళికలని ఇలా ఒక హాఫ్ స్పూన్ అయితే తీసేసుకోవాలి. మీకు యూరియా ఉన్న డిఏపి ఉన్నా సరే ఇది ఇలా వాడుకోవచ్చు అనమాట. డిఏపి కానీ ఎన్పికే కానీ ఏదైనా అయితే తీసుకోవచ్చు అనమాట. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వాడుకోండి. నేను ఇది ఒక బాటిల్ లాంటిది అనమాట. ఇందులో ఒక హాఫ్ స్పూన్ అయితే నేను డిఏపిని వేసేసాను. అలాగే పటికని బాగా పొడి చేశాను కదా, ఆ పొడిని కూడా నేను ఇందులో ఇలా వేసేస్తున్నాను. వేసి నీళ్ళల్లో అయితే బాగా కలపాలి. కలిపేసి అదైతే మొక్కకి ఇవ్వాలన్నమాట. ఇలా కాకపోయినా పటిక పొడి, ఇలా డిఏపి ఒక హాఫ్ స్పూన్ ఇది, ఒక హాఫ్ స్పూన్ ఇది మట్టిని పక్కకు తప్పించి దాంట్లో అయినా సరే మొక్క పక్కకు కొంచెం దూరంగా అయితే వేసేయాలి. ఇంకా అయితే నేల మీద ఉన్న మొక్కకి కూడా ఇలా మట్టిని గుల్ల చేసేయచ్చండి. ఎందుకంటే ఈ మల్లె వేర్లు చాలా గట్టిగా అయితే ఉంటాయి. చిన్న పిల్ల వేర్లు కట్ అయిపోయినా సరే మళ్ళీ చక్కగా గ్రోత్ ఉంటుందన్నమాట. అలా చేయలేని వాళ్ళు ఇలా లిక్విడ్గా తయారు చేసుకొని మొక్క మొదట్లో పోసేయచ్చు. ఇలా ఒక మగ్గుడైతే మొక్కకు మొత్తానికి ఇలా పోసేయాలన్నమాట. ఆకు దూసాక మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, 2 days మాత్రం అసలు వాటర్ అనేది ఇవ్వకూడదు. మీకు తప్పకుండా మొగ్గలు అయితే వచ్చేస్తాయి. నమ్మి ఇలా చేసి చూడండి, మీకు కూడా మల్లెపూలు వచ్చేస్తాయి అనమాట. ఈ వీడియో మొదటిసారి చూస్తే కనుక వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీ దాకా నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.